అలా అలా ఎలా ఉంటుందండి అంటే, సర్పము గనక కాటు వేస్తే విషము మనిషిలోనికి వెళ్ళి ఆ మనిషిని ఎలా చంపేస్తుందో, కొంతమంది మాటలంట ఎదుటి వారి హృదయాన్ని కృంగదీసి, వారిని మానసికంగా కృంగదీసి వారు దినదినము దిగులుతో చనిపోయేటట్టుగా చేస్తుంటండి. అలాంటి సూటి పోటీ మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారంట. వాళ్ళ గురించి వారి పెదవుల కింద సర్ప విషం ఉంది అన్నాడు. ఇంకా ఎలాంటి వాళ్ళు ఉన్నారంట, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నాయంట. అంటే శపించటం, దూషించటం, నీకు అది తగిలిపోను, నీకు ఇది తగిలిపోను, నీకు ఆరోగ్యం రావు, నీకు ఈ చేయి పడిపోను, నీకు ఆకలి పడిపోను, నీకు ఆ నోరు పడిపోను, ఇంకా శాపనార్థాలు పెడుతుంటా చూసావా? అది ఒక పాపం. ఎదుటి వారిని శాపనార్థాలు పెట్టడం ఒక పాపం. ఎదుటి వారి మనసులో కృంగిపోయే విధముగా, నొప్పించే విధముగా, వారిని కించపెచ్చే విధంగా మాట్లాడటం ఒక పాపం. ఎదుటి వారికి సహాయం చేయగలిగినటువంటి స్థితి ఉండి కూడా ఒక కులాన్ని బట్టి, ఒక మతాన్ని బట్టి భేదాభిప్రాయాలు చూపి సహాయం చేయకుండా నీ చెయ్యి ముడుచుకోవటం ఒక పాపం. పగబెట్టుకోవటం ఒక పాపం. ఏం పెట్టుకోవటం అంట? పగబెట్టుకోవటం ఒక పాపం. ఇంకా ఏముందండి? రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. అని మనం చేస్తున్నవన్నీ దేవుడు చూస్తున్నాడు, మనం మాట్లాడేవన్నీ దేవుడు వింటున్నాడు, మనం చేసే ప్రతి క్రియ దేవుడు గుర్తిస్తున్నాడు అనేటువంటి భయం లేదంటండి వాళ్ళకి. ఏ భయం లేదంట? దేవుని భయం లేదంట. కాబట్టి ఇవన్నీ కూడా పాపము చేసే వారి యొక్క స్వభావ లక్షణాలు. కానీ మనకు తెలిసినటువంటి కొన్ని ఫలాంది పాపం అనుకుంటాం, కానీ బైబిల్లో ప్రతి అక్షరము కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే పగబెట్టుకోవటం పాపమే. ఏంటండి? పగబెట్టుకోవటం పాపమే. ఇంకా ఎదుటి వారిని హింసించడము, మానసికంగా వాళ్ళని కృంగదీయటము ఒక పాపమే. భేదాభిప్రాయం చూపటము ఒక పాపమే. మేలు చేయకపోవటము ఒక పాపమే. శపించటము, దూషించటము కూడా పాపమే. కాబట్టి ఇవన్నీ కూడా పాపముతో పోల్చబడ్డాయి గనక, ఇలాంటి క్రియలలో మనుషులు ఏమైపోయారంట, తలా ఒక దాంట్లో, ఏదో ఒక దాంట్లో త్రోవ తప్పి, దేవుడు నిర్దేశించిన మార్గంలో నడవక త్రోవ తప్పి ఎక్కడ పడిపోయారంట? గుంటలో పడిపోయారంట. ఆ గుంట పేరు ఏంటంటే పాపం. అయితే ఈ పాపం చేసిన వారికి ఈ రాత్రి ఏం కలుగుతుందని బైబిల్ సెలవిస్తుందంటే, ఇదే యోబు గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తే, యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచినీళ్లు ఎగసిపోనట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటుంది. పాపం చేసిన వాళ్ళు ఎవరు పట్టుకుంటారంటండి? ఎవరు పట్టుకుంటారంట? దొంగతనం చేసిన వాళ్ళు ఎవరు పట్టుకుంటారు? మర్డర్ చేసిన వాళ్ళు ఎవరు పట్టుకుంటారు? చెప్పాలి గట్టిగా. పోలీసులు పట్టుకుంటారు కదా. దొంగతనం చేసినటువంటి ఒక వ్యక్తిని, నేరము చేసినటువంటి ఒక వ్యక్తిని ఎలాగైతే పోలీసులు వచ్చి పట్టుకుంటారో, ఒకవేళ పోలీసులు పట్టుకోకపోయినా కానీ ఎవరు పట్టుకుంటారంట? పాతాళం పట్టుకుంటుందంట. హల్లెలూయా! ఎవరు పట్టుకుంటారంటండి? పాతాళం. దాని పని ఏంటంటే ఆడికి పోయి కంప్లైంట్ ఇవ్వాల్సిన పని లేదు. ఒకవేళ ఇంట్లో దొంగతనం జరిగితే ఆ దొంగని నువ్వు చూసినా గానీ పోలీసుల కాడికి పోయి కంప్లైంట్ ఇస్తే అప్పుడు వాళ్ళు వచ్చి ఎలా దొంగతనం జరిగింది, ఏ టైంలో జరిగింది, ఎవరు చూశారు, సాక్షులు ఉన్నారా అని చెప్పేసి అన్ని వైనాలు తీసుకొని ఆ తర్వాత ఆ దొంగ వాడిని పట్టుకొని తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత వాడు ఏదన్నా కొంచెం ఆశ చూపిస్తే ఏం చేస్తారు చెప్పండి పేదరు గారు? కేసులు పెట్టాలి, వాళ్ళకి సాక్ష్యాలు చెప్పాలి. మరి ఇవన్నీ చాలా తంతంగా ఉండదు. ఒక వ్యక్తి మీద మనం కేసు పెడదామని పోతే బాగానే మన మాట విని వాళ్ళు కేసు రాసుకోరు. మన మాట విని ఆన్ ద స్పాట్ లో వచ్చి దొంగను పట్టుకోరు, హత్య చేసిన వాడిని పట్టుకోడు, నేరం చేసిన వాడిని పట్టుకోడు. దీనికి చాలా తత్తంగా ఉంటుంది, చాలా హిస్టరీ ఉంటుంది. ఇదంతా కంప్లీట్ వాళ్ళ రూల్స్ వాళ్ళు పాటించాలి. కానీ పాతాళానికి రూల్స్ ఉండవంట. ఏముండవంట? పాతాళానికి రూల్స్ ఉండవు. పాతాళం దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సిన పని లేదు. పాతాళం దగ్గరికి వెళ్ళి సాక్షి సంతకాలు పెట్టించాల్సిన పని లేదు. పాతాళము అమరిమితముగా నోరు తెరుచుకొని ఎవరిని మిరింగుదామా, ఎవరు పాపం చేస్తారా, ఎవరిని పట్టుకుందామా అని చెప్పేసి అని పాపము చేసిన వారిని పాతాళం ఏం చేస్తుందంట?
పట్టుకుంటున్నట్టండి. సాతానుడేమో మనసుల హృదయాలను ప్రేరేపింపజేసి పాపం వైపు, దురాశల వైపు, దుర్మార్గం వైపు, కపటం వైపు, మోసం వైపు, అబద్ధముల వైపు, దొంగతనముల వైపు మనుషుల యొక్క మనసును మార్చి వాళ్ళ చేత పాపం చేయిస్తా ఉంటే ఆ పాపం చేసిన వారందరినీ వెనకాల ఎవరు పట్టుకుంటున్నారు? పాపం పాతాళం పట్టుకుంటా ఉందంట. అదే కదా ఇక్కడ రాయబడింది. ఏమని చదవండి మళ్ళీ ఒకసారి. 24వ అధ్యాయం 19వ వచనం. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. పట్టుకుంటుందంట. పట్టుకొని ఏం చేసిద్ది? ఒక వారం ఉంచుకొని వదిలేసిద్దా? ఒక నెల నుంచి వదిలేసిద్దా? ఒక సంవత్సరం నుండి వదిలేసిద్దా? పాతాళము నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టదు. హల్లెలూయా. విడిచిపెట్టదండి. ఈ లోకంలో పోలీసు నిన్ను పట్టుకోకపోవచ్చు, నీ ఇంటి వారు నిన్ను పట్టుకోకపోవచ్చు, నీ వీధిలో వాళ్ళు పట్టుకోకపోవచ్చు, కానీ ఎవరు పట్టుకుంటారట? పాతాళం పట్టుకుంటుంది. ఈ పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొని వారిని నరకములో పడవేస్తుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అయితే ఈ రాత్రి కాల సమయంలో మరి ఏంటయ్యా మనుషుని యొక్క పరిస్థితి? మనుషులందరూ పాపులే అని మనకు అర్థమైంది. ఈ పాపం చేసిన ప్రతి ఒక్కరిని పాతాళం పట్టుకుంటుందని మనకు అర్థమైంది. ఈ పాతాళం ఎవరిని పట్టుకుంటుందో వారందరూ నరకానికి వెళ్తారు అని అర్థమైంది. ఇప్పుడు మానవునికి విమోచన ఎక్కడా? మానవునికి రక్షణ ఏది? ఆ పాతాళ వశము నుంచి, ఆ నరకము నుంచి, ఆ పాపము నుంచి ఒక మనిషిని విడిపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అనేది ప్రశ్న. ఈ రాత్రి నిన్ను పాపము నుంచి, పాతాళము నుంచి, నరకం నుంచి విడిపించేవాడు ఒకడు ఉన్నాడని ఈ శుభవార్త తెలియనా. హల్లెలూయా. ఈ రాత్రి ఈ తోటలో ఈ వీధి సువార్త యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి మనుషునికి విమోచన కలుగొచ్చేయగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. ఆయన కూడా నరుడై ఉన్నాడు. ఆయన ఏ నరుడు అంటే పాపము లేని నరుడు. ఒకే ఒక్కడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరని లోకానికి ఛాలెంజ్ చేసినటువంటి ఒకే ఒక్క నరుడు ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన ద్వారాగా సమస్త జాతికి ఏమి కలిగిందండి? పాప విమోచన కలిగింది. హల్లెలూయా. అంటే ఒకరి ద్వారాగా, ఒకరి రక్తము పంచుకుని పుట్టినటువంటి వారికి ఎలా పాపం సంభవించిందో అలాగే ఒకరి ద్వారాగా అతని రక్తములో కడగబడిన వారికి పాప క్షమాపణ కలిగింది. అర్థమైందండి? ఒక వ్యక్తికి ఎయిడ్స్ ఉంది అనుకుందాం. ఏముందండి? ఎయిడ్స్ రోగం ఉంది అనుకుందాం. అలాగ పుట్టే పిల్లలకి ఏముండదు? ఖచ్చితంగా ఉండదు. అలాగే పాపం చేసిన ఒక వ్యక్తి వల్ల అతని గర్భవాసమును పుట్టుకుంటూ వచ్చినటువంటి ఈ లోకంలో ప్రజలందరూ ఎలాగైతే పాపములో ఉన్నారో ఒక నీతిమంతుడు, ఒక పరిశుద్ధుడు, ఒక యథార్థవంతుడైనటువంటి పాపము లేని ఒక నరుడు ఈ లోకానికి రావటం ద్వారాగా, ఆయన రక్తము ద్వారాగా, ఆయన పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తము ద్వారాగా ప్రతి మనిషికి విమోచన కలిగింది. ఈ రాత్రి ఓ తోటవాసులారా, ఇక్కడ కూర్చున్న మేమందరము ఆ నరుడి యొక్క రక్తములో కడగబడ్డాము. పాపము నుంచి మాకు విమోచన కలిగింది. ఈ రాత్రి మీరు కూడా ఆ నరుని నమ్మిన ఎడల, మీకును ఆయన రక్తంలో మీరు కడగబడిన ఎడల ఈ రాత్రి మీకును పాప విమోచన కలుగును గాక. ఎవరయ్యా ఆ నరుడు అంటే ఆ నరుడి పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో నరుడు? నజరేయుడైన యేసుక్రీస్తు అనేటువంటి నరుడు. నరులలో నరుడై పుట్టాడన్నా, నరులకు జీవమునిచ్చాడన్నా, నరులలో నరుడై పుట్టాడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించెను ఆదుకొనెను. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించెను ఆదుకొనెను.
ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసే ఆ దైవం చూడనా చూడనా పరమును విడచి వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా పరమును విడచి వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను తన ప్రాణమిచ్చెను పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను తన ప్రాణమిచ్చెను ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసే ఆ దైవం చూడనా చూడనా సిలువలో ప్రాణం పెట్టాడన్నా మరణము గెలచి లేచాడన్నా సిలువలో ప్రాణం పెట్టాడన్నా మరణము గెలచి లేచాడన్నా మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును నీకు జయమిచ్చును మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును నీకు జయమిచ్చును ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసే ఆ దైవం చూడనా చూడనా యేసే ఆ దైవం చూడనా హల్లెలూయా హల్లెలూయా ఎవరంట నరుడు యేసు క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడంట పరలోకాన్ని విడిచి అంటే పరలోకాన్ని విడిచి వచ్చేటువంటి దాని అర్థము ఆయన నరుడు కాదు ఆయన సాక్షాత్తు దేవుడై ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా దేవాది దేవుడే తను ఒక్కడు మాత్రమే పరిశుద్ధుడు గనక ఆయన్నే తాను చేసిన నరుల యొక్క పాప విమోచన కొరకై నరులలో ఒక నరుడుగా పుట్టాడు ఆయన పుట్టుకలో పాపము లేదు దేవునికి స్తోత్రం అందుకే ఆయన పుట్టుక గురించి కొంతమంది తెలియని వాళ్ళు అపహసించవచ్చేమో కానీ ఆయన యొక్క పుట్టుకను గురించి పరిశుద్ధ గ్రంథం ఏమని తెలుస్తుందంటే ఆయన కన్యమరియ గర్భమున పుట్టాడు ఏ మరి అంటండి కన్యమరియ గర్భమున ఆయన పుట్టాడు పాపము లేకుండా పుట్టిన ఏకైక వ్యక్తి ఇందాక మనం యోబు గ్రంథం చదువుకున్నాం కదా ఆ పాప సహితుడిలో నుంచి పాపరహితుడు రాగలడా అలాంటి వార్త వినగలమా అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది నరులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే కాబట్టి దేవాది దేవుడే ఒక పాపి లో నుంచి ఒక పరిశుద్ధుడిగా ఉద్భవించాడు అందుకే ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉన్నది ఆయన బ్రతుకులో పరిశుద్ధత ఉంది ఆయన పరిశుద్ధంగా బ్రతికి మానవులమైన మన కొరకు తాను ఏం చేశాడంట సిలువలో ప్రాణం పెట్టాడంట ప్రాణం పెట్టిన తర్వాత మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా లేచాడంట లేచిన వాడు చెబుతున్న మాట క్షమిస్తున్నా నేను దేవునికి స్తోత్రం హల్లెలూయా ఇదిగో ఓ నరులారా మీరు చేసిన పాపమును బట్టి పాతాళం మిమ్మల్ని పట్టుకొని నరకములో పడవేస్తుంది గనక ఆ నరకము నుంచి పాతాళ వశము నుంచి ఆ పాపము నుంచి విమోచించడం కొరకై ఈ రాత్రి నేను మీ యొద్దకు వచ్చి ఉన్నాను గనుక ఈ రోజే నీ మనసు మార్చుకొని నీ హృదయాన్ని మార్చుకొని నీ తలంపులు మార్చుకొని నీ అజ్ఞానాన్ని విడిచిపెట్టి వాస్తవంలోనికి రా సత్యాన్ని గ్రహించు ఈ సత్యము నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది నీ పాపం నుంచి నిన్ను విడిపిస్తుంది ఈ రోజు దేవుని యొద్దకు వచ్చినట్టయితే దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది ఆ పాపములను తొలగించుట కొరకై క్రీస్తు యేసు ఈ లోకానికి దిగి వచ్చాడనే మాట నమ్మదగినది పాపులను రక్షించుటకు తిమోతి పత్రికలో ఉంది ఏమని పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు దిగి వచ్చిన మాట నమ్మదగినది పూర్ణాంగీకారమైనది కాబట్టి తోట వాసులారా ఈ రాత్రి కాల సమయంలో మేమందరము కూడా యేసుక్రీస్తు రక్తము వల్ల కడగబడి ఆయన యొద్ద క్షమాపణ పొందుకొని పాపము నుంచి విమోచించబడ్డాం పాతాళము యొక్క వశము నుంచి తప్పించుకొని ఉన్నాం ఇక నరకము కాక మా కొరకు దేవుడు సిద్ధపరిచిన నిత్య జీవములు ప్రవేశించుదామన్న నమ్మకం ఒక కలిగి ఉన్నది ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మీరు కూడా ఒకవేళ మీరు అనుకోవచ్చు నాకు ఊహ వచ్చిన కానించి నేను ఏ పాపం చేయలేదండి అని
రైట్, మంచిదే, నువ్వు మంచిగా బతికావు. కానీ నీ తల్లిదండ్రులు, వారి పూర్వీకులు, మన తల్లిదండ్రులు, వారి పూర్వీకులు, వారు చేసుకుంటూ వచ్చినటువంటి ఆ పాపము యొక్క ఆ స్వభావం అనేది నీలో నాలో వసించింది గనక నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా జన్మ కర్మ పాపములు ప్రతి నరులో ఉన్నాయి గనక ఇక నేను పరిశుద్ధుడను పరిశుద్ధురాలని అనుకోవటానికి మనకు అర్హత లేదు 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 గనక ఈ రాత్రి నీ పాపాన్ని క్షమించగలిగిన వాడు, నీ పాపము నుంచి విడిపించగలిగిన వాడు, పాతాళ వశము నుంచి నిన్ను కాపాడువాడు, రాబోయే ఉగ్రత నుంచి, నిత్య నరకము నుంచి నిన్ను తప్పించగలిగిన వాడు యేసే అనేటువంటి సత్యం ఈ రోజు నీకు అర్థమైతే, అదిగో యేసుక్రీస్తు ప్రార్థన సంఘము కొత్త రైస్ మిల్ దగ్గర చర్చి ఏర్పాటు చేయబడింది. చక్కగా రండి, దేవుని మాటలు వినండి, రక్షణ పొందండి. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక. ప్రభు తన మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా మోకరించి కళ్ళు మూసుకున్నట్టయితే అలాగే చేస్తారు ప్రార్థన. తిమోతి గారు